నిమిషం అండి, ఒక్క నిమిషం. అన్మ్యూట్ అయిందా? ఓకే. బీజేపీకి చిత్తశుద్ధి లేదనడానికి కాంగ్రెస్ కు ఎలాంటి అధికారం లేదండి. ఎందుకంటే బీజేపీ బీసీల పట్ల ముందు నుండి ఎంత బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కేంద్రంలో చూసుకున్నా బీజేపీకి బీసీల పట్ల ఉన్నది. అలా అనుకుంటే 2023 ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్షన్ కన్నా ముందు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ప్రకటించింది. ఇంకా అంతకన్నా చిత్తశుద్ధి ఏం కావాలండి మనకు? అలాంటప్పుడు ఇంకా వీళ్ళు తీసుకొచ్చేది ఇంత నాటకం కాకపోతే మీరు దానికి ఒక పద్ధతి ప్రకారంగా అసెంబ్లీలో మీరు తీర్మానం చేసుకున్నప్పుడు మీరు మరి రాష్ట్రపతి దగ్గర దాకా తీసుకెళ్లాలంటే కేంద్రంలో పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి, రాజ్యసభలో పాస్ కావాలి. ఇవన్నీ తెలిసి మేమేదో ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా చేస్తాము అని అంటే ఆర్డినెన్స్ ద్వారా చేస్తాము, కానీ ఎవరు కేసు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీ సంఘాలదే అని ముఖ్యమంత్రి గారు నిన్నను మొన్న మాట్లాడారు. మీరు చూశారు కదండి. అవును, నిన్న ఆయన కూడా మాట్లాడుతూ అదే క్రమంలో దీనికి చట్టబద్ధత తీసుకురావాల్సిన బాధ్యత కూడా బీజేపీదే అని అన్నారు. ఏం చెప్తారు? బీజేపీది చట్టబద్ధత చేసింది నువ్వు, మళ్ళీ చెప్పేది బీజేపీ కోసం ఎట్లనే? అది పద్ధతి కాదు కదా. ముఖ్యమంత్రి గారికి అసలు దీని మీద చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా బీసీలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద నాటకం, తెర వెనుక ఆడిన నాటకం. రాహుల్ గాంధీ మాకు చెప్పాడు. ఎట్లా నాటకం ఎట్లా అంటారు చెప్పండి? ఎట్లా నాటకం ఆడుతున్నారు వాళ్ళు? ఇదివరకే అసెంబ్లీలో తీర్మానం చేయడం నాటకమా? తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో మరొకసారి దాంట్లో ఆమోదం చేయడం నాటకమా? బీసీల విషయంలో 42% ఇవ్వడానికి ఇప్పుడు మరొకసారి ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నామని చెప్పడం నాటకం. ఏం నాటకం చెప్పండి? ఈ 3 నాటకాలేనండి. సంవత్సరన్నర 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. సంవత్సరన్నర కంప్లైంట్ అయిన 18 నెలలు కంప్లైంట్ అయిపోయింది. మీరు ఎక్కిన తర్వాత మీరు ఇక్కడికి రాకముందే అన్ని పంచాయతీలు ఎప్పుడో కంప్లీట్ అధికారుల వాళ్ళ పక్షాన నడుస్తున్నది. స్పెషల్ పాలన నడుస్తున్నప్పుడు మీరు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? ఎక్కిన 3 నెలలకే అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ నడుస్తున్నప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి ప్రధానమంత్రిని కలవడము ఇంకొకటో చేసి ఉంటే ఈ టైం అంత ఉండి ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్ పెట్టాలన్నప్పుడే మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఇప్పుడు ఆర్డినెన్స్ పోయినాం, వేరే వాళ్ళు మళ్ళీ కేసు వేసిర్రు, సుప్రీంకోర్టు కేసు నిలుపుదల చేయమని వచ్చింది అని మంచిగా చెప్తారు. చూడండి మీరు. ఓకే, 1 మినిట్ రవీందర్ రెడ్డి గారు మీరు అలాగే ఉండండి. కౌశిక్ గారు చెప్పండి, ఎట్లా చేస్తారు? మీరు చేసేదన్నీ కూడా తెర వెనుక ఒకటి తెర ముందు ఒకటి చేస్తున్నారు. దీంట్లో మీకు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు కనుక 18 నెలల నుంచి కాలాపన చేస్తున్నారు, కానీ ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో 42% అమలు చేయాలంటే మీకు 18 నెలల సమయం ఉండే. కానీ ఇప్పుడు హైకోర్టుకు మొట్టికాయలు వేసింది కనుక మీరు ఈ ప్రక్రియ చేస్తున్నారు. ఇది కూడా పైకి చేస్తున్నారు. ఇది ఒక నాటకం అంటున్నారు ఆయన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడే రవీంద్ర రెడ్డి గారు ఏం చెప్పారు? బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారు. మరి బీజేపీ నేత ఎవరు చేశారు? మహేష్ రెడ్డి చేశారు. కౌన్సిల్లో అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ఏవిఎన్ రెడ్డి. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రామచంద్రరావు. మరి బీసీని మోసం చేసి మేమా మీరా? అదే కాదు, ఇప్పుడు ఈ బిల్లు మీద వాళ్ళంతా బీసీని ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుని విషయం బీజేపీ నేత ఎవరు చేస్తారు? బీజేపీ నేత ఎవరు చేస్తారు? బీజేపీ నేత ఎవరు చేయాలి? బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఎంపీ నేత ఎవరు చేస్తారు? మీ మధ్యలో సార్ మీరు మాట్లాడిన తర్వాత చెప్పండి. దయచేసి ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ నేత ఎవరు చేయాలా? బీసీని చేయాలి. మరి బీసీలలో గెలవలేదంటే సరే ఓసీని చేసిన పాయల శంకర్ గారు, రాజాసింగ్ గారు ఉన్నారు. మరి వాళ్ళిద్దరు కాదని ఎందుకు మరి మహేష్ రెడ్డి గారిని చేసారు? దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ ఎస్ అంటే నువ్వు అంటలేదు. ఎస్ అంటే పార్లమెంట్లో రాష్ట్రపతి గారి ఆర్డినెన్స్ కావచ్చు, అవసరం అయితే పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి విద్యా ఉద్యోగాల 42%, ఒకటి బీసీలకు సంబంధించి చట్టసభలో 42% రిజర్వేషన్ కోసం ఆల్రెడీ గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి పంపారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ బిల్లు పాస్ అయిన తర్వాత ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ ఎందుకు? ఇప్పుడు హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి హైకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేసినాం కాబట్టి సెప్టెంబర్లో ఎలక్షన్ నిర్వహించాలి కాబట్టి ఈ నెలలో రిజర్వేషన్ తెలుసు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి దానిలో భాగంగా ఆర్డినెన్స్ తెస్తాం. ఆర్డినెన్స్ కూడా రాటిఫికేషన్ చేసుకోవాల్సిందే కదా. ఆల్రెడీ బీసీలకు సంబంధించి చర్చ జరిగింది. అదే కాకుండా డెడికేషన్ కమిషన్ ఆల్రెడీ ఏర్పాటు చేసినాం కదా. తెలంగాణ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కులగన జరిగింది. అందులో దానికి సంబంధించి మొత్తం వ్యవహారాలు అంతా తెలంగాణ రాష్ట్రంలో టోటల్ 96%
కులగణలో భాగస్వాములు లేరు. కేంద్రమే తెలంగాణ రాష్ట్ర దేశంలోనే కులగణ చేస్తానని చెప్పి ఒప్పుకుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఇది బీసీల అంశం జాతీయ స్థాయి ఇష్యూ అయింది. తెలంగాణ రాష్ట్రం ఇంత వేడి వాతావరణం నడుస్తూ ఉంది. మరి ఎందుకో బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మరి 34% ఉన్న రిజర్వేషన్ మీరు 22% తక్కువ చేసిరా? మీరేమైనా బీసీల కోసం ఏమైనా చేసి చెప్పండి. ప్రత్యేకంగా మీరేమైనా సవరణ చేసిరా? లేకపోతే సుప్రీంకోర్టులో కేసు ఉన్నదా విత్డ్రా చేసుకో, దానికోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేసి బీసీల కోసం మేము చేసినామని చెప్పేసి మీరు ఏమైనా ఉందా? మీకు లేదు కదా. కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ల కాలం పాటు ఎలక్షన్ లేట్ అయినా ఏం లేదు, ఇంకా 18 రోజుల కాలం పాటు వెయిట్ చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రపతి గారు 3 నెలలలోపు నిర్ణయం తీసుకోకపోతే గెజెట్ కూడా తీసుకునే అవకాశం, ఎందుకంటే తమిళనాడులో జరిగిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ 2 బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి గారు ఒకటి ఉన్నది. రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇండియా కూటమిలో ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తా ఉన్నారు. బీసీల అంశం రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బీసీల కోసం 18 నెలల కాలం పాటు వెయిట్ చేసి తెలంగాణ ఎలక్షన్ పెట్టకపోతే దానికి ఏదో మీరు రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. అదే కాకుండా అదే భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు, మరి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. ఒక్క రోజున మీరు పోయి ప్రధానమంత్రిగా కలిసిరా? మరి మీరు చెప్పండి. మీకు నేను సిద్ధసూతుంటే మరి ఎందుకు గలవరు? మీరు గలవరు, పట్టించుకోరు, అనవసరంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారు, రాజకీయం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఈరోజు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి బీసీల అంశం జాతీయ అంశమైంది. బీసీలకు సంబంధించి చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి, 33% రిజర్వేషన్ ఇవ్వండి, పార్లమెంట్లో బిల్లు పెట్టని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షం కాంగ్రెసే కదా, ఇంకెవరు అడ్డున్నారు మీకు? అదే కాకుండా ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీల పేరు మేము రాజకీయం చేస్తా ఉన్నాడు. 50 లక్షల కోట్ల బడ్జెట్లో 3% మాత్రం నిధులు ఇస్తా ఉన్నాడు. 26 మంది కేంద్ర మంత్రులు చెప్తున్న భారతీయ జనతా పార్టీ, 90 మంది ఎంపీలు చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీ బిల్లు పెడతలేదు? ఎందుకు బీసీలకు 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఎందుకు నిధులు ఇస్తలేదు? ఎందుకు బీసీ సప్లాన్ పెడతలేరు? అదేవిధంగా గుజరాత్లో ఎందుకు మొన్నటి 10% రిజర్వేషన్ మాత్రం అమలైంది, ఇప్పుడు మొన్న 2019 తర్వాత 23% చేశారు. ఎందుకు అక్కడ మరి బీసీల జనాభా ఎంత ఉందో అంత అమలు కావాలి కదా. గుజరాత్ రాష్ట్రంలో అమలు కాదు, యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం కలిపి 20% మాత్రం అమలు అవుతా ఉంది. ఓబీసీల పేరు మీద రాజకీయం చేసేది భారతీయ జనతా పార్టీ, ఓట్లు మాత్రం మీరు వేయించుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీహార్లో ఎలక్షన్ల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళే లోకల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే లోకల్ నాయకత్వం కులగన మేము అనుకూలం చెప్పారు, భారతీయ జనతా జాతీయ నాయకత్వం వ్యతిరేకం అని చెప్పారు. అదే కాకుండా మీకు పాటేదారు ఉద్యమం జరిగిన గుజరాత్లో పటేళ్లకు సంబంధించి 50% సీలింగ్ అయితే అని చెప్పేసి భారతీయ జనతా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 స్థానాలు గెలిచిన పరిస్థితి. ఎందుకు అంటే అప్పర్ కాస్ట్ భారతీయ జనతా ఓట్లు వేస్తారు కాబట్టి 50% సీలింగ్ ఎత్తేవద్దని చెప్పి వారు భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కేరళలో కూడా అదే చెప్పింది. తర్వాత జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు పోయి అక్కడ ఆదివాసులకు సంబంధించి రిజర్వేషన్ 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి ఎలక్షన్ సందర్భంగా మీరు మాట్లాడారు. ఎలక్షన్లో వచ్చిన మాత్రం భారతీయ జనతా పార్టీ 50% ఎత్తేస్తామంటారు. లేదు సింధూర్ ఆపరేషన్ ఏదైతే కొంత గందరగోళ పరిస్థితి ఉంటే దాని సందర్భంగా కులగన్న చేస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నందుకు మాత్రం ఈ బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలకు అన్యాయం చేయాలని ఏదైనా ఉద్దేశం ఎవరనుకుంటే మీరు దయచేసి విరమించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో బీసీలకు మేలు చేసే ప్రయత్నం ముందుకు పోతా ఉన్నాం. ఆల్రెడీ అఫిడవిట్ సమర్పించారు, సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్ర కులగన జరిగింది. అదే కాకుండా దీని విషయంలో ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాక 25వ తారీఖు లోపు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మళ్ళొకసారి అసెంబ్లీని ప్రత్యేకంగా అసెంబ్లీని అదేవిధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఢిల్లీలో ఇండియా కూటమిలో ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్లా ముందుకు పోదామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే భారతీయ జనతా వాళ్ళు సలహా సూచన కనీసం లేఖ కూడా రాలి ఇప్పటివరకు ప్రభుత్వానికి. ఏం చేద్దాం, మీరు ఇట్లా చేసింది తప్పు, లేకపోతే మీరు ఇట్లా చేయని చెప్పి మీరు లేఖ రాసిన ఒట్టినే మీడియా ముందు మాత్రమే మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సలహా సూచనలు ఏమైనా ఉంటే ప్రభుత్వాన్ని లేఖ రూపంలో లేకపోతే డైరెక్ట్గా చెప్తే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. బీసీల అంశం విషయంలో ఎంతవరకైనా పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు మరి ఆరోపిస్తున్న విధంగా మొత్తానికి ఒక బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. 29 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు బీసీలు అని చెప్తున్నారు, కానీ దాని విషయంలో ఒక క్లారిటీ లేదు. ఏం చెప్తారు రవీందర్ రెడ్డి గారు? చూడండి, వారు అన్నట్టుగా ఇది దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరిగిన తర్వాత ఇప్పుడు జనగణనతో పాటు కులగణన జరిగితే కనుక అప్పుడు భారతీయ జనతా పార్టీ టోటల్ భారతదేశంలో ఏం చేయాలి, బీసీలకు ఎట్లా రిజర్వేషన్ తీసుకురావాలనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో